మేడం మాకు ఏదైనా ట్రీట్మెంట్ చేయండి, మాకు ట్విన్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఏదన్నా ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా మనం చేయగలిగి వాళ్ళకి ఖచ్చితంగా ట్విన్స్ వచ్చేలాగా చేయగలమా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. యూజువలీ మనం చేసే ట్రీట్మెంట్స్లో యూజువలీ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటుందండి న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే. ఎందుకంటే మనము మెడికేషన్స్ ఇస్తాము, ఈ మెడికేషన్స్ వల్ల ఎక్కువ ఎగ్స్ పెరుగుతాయి. సో న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ అయినా లేదా మనము ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేసినప్పుడైనా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఒక ఫాలికల్ కన్నా ఎక్కువ పెరిగినప్పుడు ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ మనం ఐవీఎఫ్ చేసినప్పుడు మనం మోర్ దెన్ వన్ బేబీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే మోర్ దెన్ వన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్విన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం పెట్టిన 2 ఎంబ్రియోస్ కూడా అతుక్కున్నాయి, ప్రెగ్నెన్సీ నిలబడింది అన్నప్పుడు ట్విన్ వస్తుంది అనమాట. బట్ అలా అని ఖచ్చితంగా ఏ కపుల్‌కి మీకు ట్విన్నే వస్తది, నేను చేయగలను అని అయితే మనం చెప్పలేమండి. ట్విన్ ఛాన్సెస్ డెఫినెట్‌లీ పెరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ పెరుగుతాయి లేదా ఎక్కువ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం కాబట్టి. కానీ ఖచ్చితంగా ట్విన్ వచ్చేలాగా మనం చేసే మార్గం లేదు. ఒక పాసిబిలిటీ ఏంటంటే మనకి వచ్చిన ఎంబ్రియోస్ ఐవీఎఫ్ చేసినప్పుడు వచ్చిన ఎంబ్రియోస్ అన్నీ కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోస్ తీసి 2 ట్రాన్స్‌ఫర్ చేస్తే మాక్సిమం పాసిబిలిటీ ఉంటది. బట్ అది గూడా ఒక సర్టెన్ పర్సెంటేజ్ అనే చెప్పొచ్చు. ఒక 30-40% ఛాన్స్ ఉండొచ్చు అంతే కానీ 100% ట్విన్స్ వచ్చేలాగా మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్‌గా లేదు.